హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మన స్వీట్ హోమ్. మన ఛానల్ ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ రోజు నేను మీకు టొమాటో అండ్ అలానే కొబ్బరిని యూజ్ చేసి చాలా టేస్టీగా ఉండే పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలో ఒక్కసారి పచ్చడిని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని దానిలోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ని యాడ్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 10 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ లో పచ్చిమిర్చిని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయి ఉంటాయి. ఒకసారి పచ్చిమిర్చిని బాగా కలుపుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే పాన్ లో ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ ని యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 4 పెద్ద టొమాటోస్ ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేయండి. అలానే ½ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత టొమాటోస్ అనేవి ఈ విధంగా చక్కగా సాఫ్ట్ గా కుక్ అయి ఉంటాయి. ఇప్పుడు టొమాటోస్ ని ఒకసారి బాగా కలుపుకుని దీనిలోకి ఒక పెద్ద కొబ్బరి చిప్పని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేయండి. 4 టొమాటోలకి ఒక కొబ్బరి చిప్పని యాడ్ చేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని లో ఫ్లేమ్ లో ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత కొంచెం చింతపండును తీసుకుని దీనిలోకి యాడ్ చేసి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కొబ్బరి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లార్చుకున్న ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి. మనం చేసుకున్న పచ్చడి కొంచెమే కాబట్టి చిన్న మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోండి, అప్పుడే పచ్చడి బాగా నలుగుతుంది. ఇప్పుడు 4 వెల్లుల్లి రేఖలు, ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ½ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, ½ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని మూత పెట్టి బాగా ఫైన్ గా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ పచ్చడిలోకి ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకుని వేసి తాలింపు పెట్టి పచ్చడిలోకి కలుపుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండి కొబ్బరి టొమాటో పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన స్వీట్ హోమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.